వెల్కమ్ టు శ్రీని టీవీ. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిమిత్తం కొన్ని విధి విధానాలను తెలియజేయడం జరిగింది. దానిపై మనతో మాట్లాడడానికి సుజిత్ గారు ఉన్నారు. ఒకసారి కలుద్దాం. నమస్తే అండి. నమస్తే. సో ఎస్సీ కార్పొరేషన్ నిమిత్తం కూటమి ప్రభుత్వం కొన్ని విధి విధానాలు, కొన్ని గైడ్లైన్స్ని రిలీజ్ చేసింది. దానిపై మాట్లాడండి. ఏంటి విషయం అంటే మనందరికీ తెలిసిందే, నిమ్న కులాలకు సంబంధించి వాళ్ళ ఆ ప్రజల యొక్క అభ్యున్నతి గురించి, అభివృద్ధి కోసం అని ఆయా కులాల్లో ఉన్నటువంటి పేదలు వాళ్ళకు ఒక మంచి ఆలోచన రావచ్చు, ఒక వ్యాపారం చేయాలనేటటువంటి ఆలోచన రావచ్చు, ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి లక్ష్యం ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఆర్థిక వనరులు అనేది ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం అని చెప్పేసి ప్రభుత్వాలు ఆయా కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాయి. అలా సో అన్ని కులాలకు కార్పొరేషన్లు ఉన్నాయి. బీసీ కులాలకు కార్పొరేషన్లు ఉన్నాయి, ఎస్సీ కులాలకు కార్పొరేషన్లు ఉన్నాయి, ఎస్టీ కులాలకు కార్పొరేషన్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు కూడా కార్పొరేషన్లు తెచ్చింది. సో వాళ్ళకు కార్పొరేషన్లు ఉన్నాయి, ఓసీలకు కాపులకు కార్పొరేషన్లు ఉన్నాయి, కమ్మ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇలా అన్ని కార్పొరేషన్లు అన్ని కులాలకు ఉన్నాయన్నమాట. ఎందుకంటే అన్ని కులాలలో కూడా పేదలు ఉన్నారు. సో ఇప్పుడు దళితులు ఏదైతే ఈ ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు వాడుకుంటూ ఉన్నారో దానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఏంటి అంటే, ఎవరైతే బాగుపడాలనుకుంటా ఉన్నారో, ఎవరైతే వ్యాపారం చేసుకొని నలుగురాలు సంపాదించుకొని కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుందాం అనుకునేటటువంటి లక్ష్యంతో ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనందిస్తుంది, హెల్ప్ చేస్తుంది. వాళ్ళకంటూ సపరేట్గా ఒక కార్పొరేషన్ పెట్టారు. ఆ కార్పొరేషన్కి ఏటా ఇంత అని చెప్పేసి నిధులు కేటాయిస్తూ వస్తుంది ప్రభుత్వం. గతంలో అయితే 300 కోట్లు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేటాయించడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ నిధులను అంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్లు పెట్టినటువంటి నిధులను సైతం మొత్తంగా గంపగుత్తగా జీరో చేసేసి వాటిని డీబీటీ పథకాలకు మళ్లించేసుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏడాది ఆ ఎస్సీ కార్పొరేషన్కి నిధులు కేటాయించడం జరిగిందనమాట. ఎందుకు? సింపుల్గా ఆ ఎస్సీలలో ఉన్నటువంటి ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకోవడానికి, బాగా ఏదైనా కానీ ఇప్పుడు ఫార్మసీ చదువుకున్నారనుకోండి పిల్లలు, యువత, సో వాళ్ళు ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా ఆ ఫార్మసీ చదువుకొని ఉంటారు కాబట్టి ఆ ఫార్మసీ సర్టిఫికెట్ను పెట్టుకొని ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ తెచ్చుకొని, సబ్సిడీ లోన్లే ఇవి, మళ్ళీ సబ్సిడీ లోన్లే మొత్తం. అవును, సబ్సిడీ లోన్లే కాబట్టి లోన్లు తెచ్చుకొని ఆ మెడికల్ షాప్ లాంటివి పెట్టుకుంటారు. దాని ద్వారా వాళ్ళు బాగుపడమే కాకుండా వాళ్ళ ద్వారా ఒక షాప్కి కనీసం ఒక 3 పని చేస్తారుగా ఖచ్చితంగా. సో అట్లా తనతో పాటు ఒక 3కి నగదు బదిలీ అనేది జరుగుద్ది, బతుకుదెరువు అనేది కూడా ఇస్తారు. సో అలా వాళ్ళు బాగుపడమే కాకుండా వాళ్ళతో పాటు ఇంకొక 3ని కూడా బాగు చేసినట్టు ఉంటుంది. సో అట్లాంటిది అనమాట. ఇప్పుడు ఎవరైనా కానీ మెడికల్ ల్యాబ్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా ఆ ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్ తెచ్చుకొని సబ్సిడీ లోన్లు ల్యాబ్ పెట్టుకోవచ్చు. లేదంటే ఎవరైనా కానీ ట్యాక్సీలు నడపాలనుకుంటే వాళ్ళకు కార్లు కావాలి, సో వాళ్ళు ఆ లోన్ తెచ్చుకొని ట్యాక్సీలు కొనుక్కోవచ్చు, లేదంటే కనుక ఆటోలు కొనుక్కోవచ్చు, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుక్కోవచ్చు. అంటే సొంతంగా వాడుకోవడానికి కాదు, బతకడం కోసం. అదే లాస్ట్ గవర్నమెంట్లో చూశానండి, ఆటోల వెనకాల ఎస్సీ కార్పొరేషన్ నిధులతో రాస్తుంది. సో ఇట్లా బతకడం కోసం ఏదైనా కానీ ఉపయోగపడాలి అనుకున్న దానికోసం ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు ఇస్తారనమాట. సో దానికి సంబంధించిందే గైడ్లైన్స్ ఇచ్చారు. ఏప్రిల్ 11వ తారీఖు నుంచి మే 20వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఆ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు లోన్లు తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు అయితే చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయా కార్పొరేషన్లు, అంటే ఆయా కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఆయా కులాలకు చెందినటువంటి యువతకు లేదంటే కనుక పేదలకు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లేకపోయి ఎస్టీ వాళ్ళు లోన్ అడిగితే ఇవ్వరు, బీసీ వాళ్ళు లోన్ అడిగితే ఇవ్వరు. ఎవరి కార్పొరేషన్ వాళ్ళకన్నమాట. సో ఇది కేవలం ఈ అవకాశం కేవలం ఎస్సీ
ప్రజలకు మాత్రమే, ఎస్సీ కులాలకు మాత్రమే వాళ్ళు వాడుకోవచ్చు దాన్ని. ఓకే సార్. మరి ఓకే, ఈ సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఇటువంటి ఒక నోటిఫికేషన్ కానీ నేను వినలేదు. బట్ ఎస్సీ కార్పొరేషన్ అని ఉండింది, దానికి ఒక చైర్పర్సన్ కూడా ఉండినారు. అంతేనండి. సింపుల్ ఏంటంటే ఆఫీసులు ఉండేవి కాదు, కుర్చీలు ఉండేవి కాదు, బల్లలు ఉండేవి కాదు. కార్పొరేషన్ ఉండేది, కార్పొరేషన్కి చైర్మన్ ఉండేవాడు. ఆ చైర్మన్కి నెల నెల జీతాలు, అలవెన్సులు, బోనస్లు అన్నిటివి ఉండేటివి. ఆ చైర్మన్ ఏం చేసేవాడు అంటే ఈ ఎస్సీ కార్పొరేషన్లో ఏవైతే నిధులు ఉన్నాయో వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారికి దోసిపెట్టడం కోసం వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ సంతకాలు పెట్టేటోడు. అంతకు మించి ఇంకా ఆయన ఏం పీకింది ఏమీ లేదనమాట. లేకపోతే గత 5 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కేటాయింపులు చేశారు? ఈ క్వశ్చన్ నేను అడిగినానంటే నన్ను ఎర్రిపప్ప అంటారు. ఎందుకంటే ఆయన ఎక్కడ కేటాయించాడు రా బాబు, ఉన్న డబ్బులే దొబ్బుకెళ్ళాడు అని చెప్పేసి అనేటటువంటి పరిస్థితి. దాదాపు 27 పథకాలను, సంక్షేమ పథకాలను రద్దు చేశాడు ఎస్సీలకు సంబంధించినటివి. సో ఆ విధంగా దళితులను మోసం చేస్తూ వస్తూ ఉన్నాడు. నిన్నటికి నిన్న ఆ పాస్టర్ ప్రవీణ్ అనేటటువంటి వ్యక్తి అతను అసలు దళితుడే కాదు, అతన్ని దళితుడు అని చెప్పేసి అనేసారు. పైపెచ్చు దళితులకు ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ లేదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఈ మత విద్వేషాలకు, కుల విద్వేషాలకు పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే పెద్దాకులు ఏమంటారంటే దళితులకు మేము అత్యున్నత గౌరవాన్ని ఇచ్చాము, అత్యంత గౌరవాన్ని ఇచ్చాము, అందుకనే విజయవాడ నడిబొడ్డున పీడబ్ల్యూడి గ్రౌండ్లో అంబేద్కర్ విగ్రహం కట్టాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. 147 కోట్ల రూపాయలతో అమరావతి నడిబొడ్డున ఈ అంబేద్కర్ విగ్రహాన్ని కట్టాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించి పూర్తిగా ఎస్టిమేషను, ప్రణాళిక అంతా అన్నీ రెడీ చేస్తే దాన్ని తీసుకొని వచ్చి అమరావతి మీద కక్షతో అమరావతి నడిబొడ్డును ఉండకూడదని, అసలు అమరావతి ఉండకూడదని చెప్పేసి దాన్ని తీసుకొని వచ్చి పీడబ్ల్యూడి గ్రౌండ్లో కట్టడం మొదలుపెట్టారు. 147 కోట్లతో కట్టాల్సిందని 470 కోట్లతో కట్టారు. దాంట్లో ఎంత దోపిడీ చేశారు? అదేంటి, ఇక్కడ సేమ్ హైట్ తెలంగాణలో కూడా అదే టైంలో కట్టడం జరిగింది, బట్ దానికి 200 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవడం. అదే కదా చెప్తుంది. 147 కోట్లది కాస్త మహా అంటే రేట్లు మారినాయి అనుకుందాం, ఇంకొక 30 కోట్లు వేసుకోండి, లేదంటే ఇంకో 40 కోట్లు వేసుకోండి, 210 కోట్లు అవుతుంది అనుకుందాం. అట్లాంటిది 470 కోట్లు ఎందుకు ఖర్చు అయింది? అది కూడా విజయవాడ నడిబొడ్డున. మీకు ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గింది కదా. అవును. మీకు అంత డబ్బులు అంత ఖర్చు ఎందుకు అయ్యింది? అంబేద్కర్ గారి విగ్రహం అడ్డం పెట్టుకొని దాంట్లో కూడా దోపిడీకి పాల్పడ్డారు. అసలు విజయవాడ ప్రజలు పీడబ్ల్యూడి గ్రౌండ్లో అసలు అంబేద్కర్ విగ్రహం కట్టాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పేసి ఇప్పటికీ కూడా క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి. అసలు విజయవాడ మొత్తానికి, కృష్ణా జిల్లా మొత్తానికి పీడబ్ల్యూడి గ్రౌండ్ ఒక్కటే ఉన్నింది. ఏదైనా కానీ వాళ్ళు అంటే సిటీ ప్రజలు ఏదైనా కానీ దాంట్లో వాకింగ్లు చేసుకోవాలన్నా, జాగింగ్లు చేసుకోవాలన్నా, లేదంటే ఏదైనా ప్రాక్టీసులు చేసుకోవాలన్నా, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్, అదొక్కటే గ్రౌండ్ ఉన్నింది. దాన్ని కూడా గబ్బులైపోదులేవు. అసలు నువ్వు ఏం పని కరెక్ట్గా చేసావు? నేను జగన్మోహన్ రెడ్డిని స్ట్రైట్గా అడిగేది, నువ్వు ఏ పని కరెక్ట్గా చేసావు? పనికి మాలినోడు పందిరేస్తే ఎక్కా దిగా సరిపోయిందని చెప్పేసి నువ్వు చేసినటువన్నీ దిక్కుమాలినటువంటి పనులే. ఇక దళితుల మీద దాడులు అయితే ఇంకా దాని గురించి చెప్పక్కర్లేదు. ఇవన్నీ ఎప్పుడు ఉండేటివే, ఎప్పుడు చెప్పేటివే. కాకపోతే ఎస్సీ యువతకు, ఆ ఎస్సీలో ఉన్నటువంటి పేదలకు నేను ఇప్పుడు చెప్తాను అంటే ప్రభుత్వం మీకు ఇప్పుడు అవకాశం ఇచ్చింది. గత 5 సంవత్సరాలు ఏ అవకాశం లేదు. సో డీబీటీకి తరలించేశారు ఎస్సీ కార్పొరేషన్ నిధులు అంటారు. సో ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఈ రకంగా ఆర్థిక చేయూతనిస్తే వాళ్ళంతటా వాళ్ళు నిలబడతారు మీరు అంటారు? డెఫినెట్గా నిలబడతారు. ఇక కార్పొరేషన్లు పెట్టేది ఎందుకండి? ఆ కులాల్లో ఉన్నటువంటి పేదలు వాళ్ళు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే కదా. వాటికి నిధులు ఎందుకు కేటాయిస్తారు? వాళ్ళు కూడా ఆర్థికంగా వాళ్ళకు కొంచెం చేయూతనిస్తే, కొంచెం గవర్నమెంట్ వాళ్ళని పుష్ చేస్తే వాళ్ళు కూడా బాగుపడతారు. తద్వారా గవర్నమెంట్కి కూడా ట్యాక్సులు వస్తాయి, డబ్బులు వస్తాయి. వాళ్ళు ఒక 10 మందికి మార్గదర్శకంగా నిలబడతారు, వాళ్ళు సమాజంలో బాగుంటారు అని చెప్పేసే కదా గవర్నమెంట్లు అవన్నీ చేసేది. గత 5 సంవత్సరాలు మరి అది కనిపించలేదు కదా, ఆ నిబద్ధత కనిపించలేదు కదా. ఎస్సీలు ఎవరు ప్రశ్నించలేదండి దీన్ని. ఎలా ప్రశ్నిస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలంతా మా మేనమామూలు అని చెప్పేసి ఒక డైలాగ్ కొడతాడు, వీళ్ళేమో కరిగిపోతారు. వీళ్ళ నోటికాడ కూడు తీసేసిండేది మర్చిపోతారు.
వీళ్ళ ఇళ్ళ మీద పడి దాష్టికాలు చేసిందే మర్చిపోతారు, వీళ్ళ ఊళ్ళు తగలబెట్టిందే మర్చిపోతారు, వీళ్ళని చంపేసి డోర్ల డెలివరీలు చేసిందే మర్చిపోతారు. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ వన్ డైలాగ్, నేను ఇంకొకటి మర్చిపోయి, మీరంతా నా మేనమామలు అని. ఇంకొకటి తోట త్రిమూర్తులు గారు శిరోమండనం చేశారు. అదే అట్లా శిరోమండనాలు చేసినా, డోర్ డెలివరీలు చేసినా, లేకపోతే ఊళ్ళు తగలబెట్టినా, ఈ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి వచ్చి దళితులంతా నా మేనమామలు, నేను వాళ్ళ మేనల్లుండి అని చెప్పేసి సమ్మగా ఒక డైలాగ్ వేస్తే ఇంకా మిగతాటివన్నీ పోతాయి. ఈనాడు కూటమి ప్రభుత్వం దాదాపు 600-650 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి గాను రిలీజ్ చేస్తుంది ఒక కార్పొరేషన్కి. దీంతో కొన్ని వందల మంది, వేల మందికి ఆర్థిక చేయూతనివ్వచ్చు. మరి దీన్ని కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనుకుంటుంది? వాళ్ళు ఎలా తీసుకెళ్తారండి? వాళ్ళ బొంద వాళ్ళకి పబ్లిసిటీ చేసుకోవడం చేతనైతే కదా. మరి ఆనాడు ఇప్పుడు మీకు ఒక సింపుల్ చెప్తాను, జగన్మోహన్ రెడ్డి మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి సామాజిక పెన్షన్ 2000 నుంచి 3000 చేస్తానని మాట ఇచ్చాడు. అది 250, 250, 250, 250 అట్లా 4 సార్లు పెంచాడు. ఓకేనా? ఆయన 250 రూపాయలు సామాజిక పెన్షన్ పెంచడానికి దాదాపు 250 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి నియోజకవర్గాల నుంచి బస్సులు వేస్తాడు, జనాలను రప్పిస్తాడు, పెద్ద పెద్ద సభలు పెడతాడు, పెద్ద పెద్ద డైలాగులతో స్పీచ్లు ఉంటాయి, అసలు మారుమోగిపోద్ది. ఇది కేవలం 250 రూపాయలు పెంచడం కోసం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే 1000 రూపాయలు పెంచేసాడు, ఒకటేసారి పెంచాడు ఫస్ట్ మంత్లోనే. ఫస్ట్ మంత్లో 1000 పెంచడమే కాదండి, ఎక్కిన వెంటనే ఆ 1000తో పాటు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3000 కలిపి 7000 ఇచ్చారండి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అదే కనుక ఆయన గవర్నమెంట్లో జరిగి ఉంటే జరగదు. అది జరిగి ఉంటే జరగదు. ఓకే, ఇన్ కేసు మీరు ఇన్ కేసు లేదు, 250 రూపాయలే పెరిగిందండి, 250 రూపాయలు. అదే 250 పెంచడానికి 250 కోట్లు ఖర్చు పెట్టే రకం ఆయన. ఈయన పేపర్లు ఓదరగొట్టే తెలుసా? ఇప్పుడు ఈయన టీవీల్లో అరిసేవాళ్ళు తెలుసా? ఎంతమంది బైకులు పట్టుకోవాలి తెలుసా? మరి 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఒకేసారి. అది చాలా గొప్ప విషయం తెలుసా అండి? సరే, ఇప్పుడు ఈయన గారికి అంత ఇది ఉంటే ఇప్పుడు 1000 రూపాయలు పెంచాడు, అంతకుముందు 3 నెలలది కలిపి ఇచ్చాడు, మరి ఎందుకు ప్రచారం చేసుకోవాలా? అది ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఎలా తీసుకెళ్ళిపోతున్నారు? నేను అదే చెప్తున్నా, వీళ్ళ మొఖాలకు అంత సినిమా లేదు అని, వీళ్ళకి పబ్లిసిటీ చేసుకోవడం చైర్మన్ ఉన్నారండి. ఈవిడికి తెలుసు అండి, ఉన్నాడో లేడో కూడా ఈవిడికి తెలుసు. ఉన్నాడా? నాకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా, వైజాగ్లో ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా ఆడిచ్చాడు, 13 లక్షల కోట్ల పెట్టుబడులు అనేసాడు. దాన్ని ఏ రేంజ్లో ప్రచారం చేసుకున్నారో అందరికీ తెలుసు. ఓకేనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఈ 9 నెలల్లో దాదాపు 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ArcelorMittal లాంటి పెద్ద స్టీల్ సంస్థ వచ్చింది. ఈరోజు రిలయన్స్ బయో వాళ్ళు దాదాపు 500 యూనిట్లు వాళ్ళు స్టార్ట్ చేశారు, శంకుస్థాపన కూడా జరిగింది. అది దాదాపు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడి. ఇది ఇక గూగుల్ కావచ్చు, HCL కావచ్చు, ఇట్లాంటి కంపెనీలన్నీ వచ్చాయి, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ వచ్చాయి. వీళ్ళు పబ్లిసిటీ చేసుకోగలిగారా? చెప్పుకోగలిగారా? అది సో వీళ్ళు చెప్పుకోలేరు. దీన్ని మళ్ళీ ఎట్లా తీసుకెళ్తారని మీరు అడగడము, నేను ఎర్రి ముఖం వేసుకొని కూర్చోవడము. సరే సార్, ఎవరు పబ్లిసిటీ ఎవరు చేయాలండి? గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ చేయాలి. ఏమైపోయింది డిజిటల్ కార్పొరేషన్ ఏం పీకడానికి ఉంది? గవర్నమెంట్లో డిజిటల్ కార్పొరేషన్ అనేటటువంటి వ్యవస్థ ఉంది, ఏం పీకడానికి ఉంది? ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటినీ ప్రచారం చేయడం కోసం ఉంది. మరి ఏది సంవత్సరం అయింది, ఆ డిజిటల్ కార్పొరేషన్ ఏమైంది? అంతే అంటారా? మరి ఇటనే ఉంటుంది. పని చేసేవాడికి చెప్పుకోవడం చేత కాదు, చెప్పుకునేవాడికి పని చేయడం చేత కాదు. సరే సార్, వాడు చెప్పుకునే తిరిగాడు, అయినా జనాలు నమ్మలేదు అనుకోండి, అది వేరే విషయము. కానీ 2014-19 మధ్యలో వీళ్ళు ఇట్లనే పని చేసి కూడా చెప్పుకోలేక అలాగే భవిష్యత్తులో ఇంకా మరిన్ని కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ప్రతి కార్పొరేషన్కి కూడా మరిన్ని నిధులు ఆల్రెడీ బడ్జెట్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించి ఎలాగైతే విధి విధానాలు ఉంటూ వచ్చినాయో భవిష్యత్తులో కూడా ప్రతి కార్పొరేషన్కి సంబంధించి ప్రతి విధి విధానాలు వస్తాయని, కావున ప్రతి ఒక్కరూ కూడా
కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఈ ఆర్థిక చేయూతను అందుకొని భవిష్యత్తులో మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.